అసలే చలికాలం మొదలైంది. రోజు ఉదయం లేచి స్నానం చేయాలంటే ఖచ్చితంగా వేడి నీళ్లు ఉండాల్సిందే. వాస్తవానికి ఈ రోజుల్లో గీజర్ లేని ఇల్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. మీ ఇంట్లో కూడా గీజర్ వాడుతున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఎందుకంటే గీజర్ వాడితే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని నిపుణులు చెబుతున్నారు. గీజర్ వాడితే ప్రాణాలకు ప్రమాదం ఎలా వస్తుందని ఆలోచిస్తున్నారా? ఇళ్లలో ఉండే ఎయిర్ కండిషనర్లు ఎలా అయితే సర్వీస్ చేయించుకుంటామో అచ్చం అలాగే ఎలక్ట్రిక్ గీజర్లు కూడా సర్వీస్ చేయించాలని చెబుతున్నారు. లేదంటే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వాటర్ హీటర్ అనేది అధిక వోల్టేజ్ వద్ద పనిచేస్తుంది. కొన్ని సమయాల్లో ట్యాంకులో వాటర్ లీక్ అనేది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. పలు సందర్భాల్లో ఇది తీవ్రమైన విద్యుత్ షాక్ కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందు జాగ్రత్తగా చాలా కాలం తర్వాత మీ ఎలక్ట్రిక్ గీజర్ను ఆన్ చేసే ముందు దాన్ని సర్వీస్ చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సర్వీసింగ్ అంటే ఎలక్ట్రిక్ గీజర్పై ప్రాథమిక ముఖ్యమైన తనిఖీలు చేయడం అని చెబుతున్నారు. ఎలాంటి సర్వీస్ చేయించకుండా వినియోగిస్తే ప్రమాదం సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ గీజర్కు సర్వీసింగ్ చేయించడం అంటే దాని వైరింగ్ లీకేజీలు, సాకెట్ల స్థితిని తనిఖీ చేయడం. గీజర్లో ఏదైనా లోపం లేదా నష్టం ఉంటే దానిని సకాలంలో పరిష్కరించాలని నిపుణులు చెబుతున్నారు. భద్రత, సరైన నీటి సరఫరాను నిర్ధారించడానికి ఎలక్ట్రిక్ గీజర్లను ఏడాదికొకసారి ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించాలని చెబుతున్నారు. వైరింగ్ తప్పుగా ఉండటం వల్ల ఇల్లు అంతటా షార్ట్ సర్క్యూట్ కూడా సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు. మీ ప్రాంతంలో ఉప్పు నీరు ఉంటే మీ ఎలక్ట్రిక్ గీజర్ను సంవత్సరానికి 2 సార్లు సర్వీసింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఉప్పు నీరు విద్యుత్ మూలకాలు, రాడ్లు, స్టీల్ ట్యాంకులు మొదలైన వాటిని త్వరగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఎలక్ట్రిక్ గీజర్ లీకేజ్ వల్ల కుళాయిల నుంచి వచ్చే నీటికి విద్యుత్ ప్రసరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నీరు తీవ్రమైన విద్యుత్ షాక్కు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ తీవ్రమైన షాక్ ప్రాణాంతకం కూడా కావచ్చని చెబుతున్నారు.